మెయిన్‌గా స్టూడియో గ్రీన్‌కి మీకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. హ్మ్. సో ఫైనల్‌గా వాళ్ళు మీతో సినిమా చేస్తున్నారంటే హ్మ్. ఎంత ఎక్సైటెడ్ అయ్యారా? లేకపోతే ఎలా ఉండబోతుంది సినిమా? ఒక పక్క మీ ఫేవరెట్ హీరో 'సూర్య' గారు కూడా స్టూడియో గ్రీన్‌లోనే కంగువాతో వచ్చేస్తున్నారు. హ్మ్. ఆ షార్ట్స్ ఏమైనా కొంచెం చూపించారా? యాక్చువల్‌గా నాకు జ్ఞానవేల్ గారు త్రూఅవుట్ ద మేకింగ్ ఎప్పుడు మేము కూర్చున్నా, మా సినిమా డిస్కషన్ అయిపోయాక అడుగుతుంటారు, సార్ మన హీరోది ఏమవుతుంది? ఏమొస్తుంది? మన సినిమా ఎలా వస్తుంది? మన సినిమా ఎలా వస్తుందంటే, సార్ ఎవరికీ చూపించొద్దు, ఎవరికీ చెప్పొద్దు, మీకే చూపిస్తానని చెప్పి ఎప్పుడు విజువల్స్ చూపించాడు ఆయన ఐప్యాడ్‌లో. ఓకే. చూసి చాలా సార్లు ఎక్సైట్ అయ్యా. బాబీ డియోల్ జాయిన్ అయినప్పుడు చూపించాడు. సార్ రషెస్ అడిగా, సార్ బాబీ డియోల్ జాయిన్ అయ్యారంటే ఒకసారి చూపించండి అని రషెస్. యానిమల్ చూసాక నాకు అసలు పిచ్చ క్రేజ్ వచ్చిందంటే ఆయన ఇంట్రడక్షన్ షార్ట్స్ ఏం చూపించరు. సినిమా అయితే నిజంగా పెద్ద సినిమాలా ఉంది అది. అండ్ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫార్ కంగువా. ఎందుకంటే మా ప్రొడ్యూసరు అండ్ చాలా ఇంటర్వ్యూలో చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చాను సూర్య ఫ్యాన్ అని చెప్పి. సో సూర్య గారు స్టూడియో గ్రీన్‌లో చాలా సినిమాలు చేశారు. కార్తీ గారు, సూర్య గారు. అటువంటి బ్యానర్‌లో వాళ్ళ ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో హీరోగా నటించడం అనేది నాకు వెరీ ప్రైడ్ ఉన్న విషయం. చాలా పర్సనలీ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆయన చాలా మంది హీరోలు తెలుసు, ఇంతమంది పరిచయం ఉన్న ఫస్ట్ సినిమాకి నన్నే ఎంచుకున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మా ఇద్దరు ఫస్ట్ కొలాబరేషన్ సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయితే నాతోనే కాదు, ఆయనకు తెలుగులో కూడా చాలా సినిమాలు తీయాలని ప్లాన్ ఉంది. ఒక మంచి ప్రొడ్యూసర్ ఆయన ఒక 20-30 మందిని ఇంట్రడ్యూస్ చేశారు తమిళ్లో. డైరెక్టర్స్ కానీ, కంపోజర్స్ కానీ, హీరోస్ కానీ, ఇది కానీ అది కానీ. అలాంటి ప్రొడ్యూసరు మన ఇండస్ట్రీలో ఇంకొకళ్ళు వస్తే పరిశ్రమ చాలా బాగుంటుంది. సో బడ్డీ అనే సినిమా జస్ట్ నా కోసం, డైరెక్టర్ మా కష్టాలు, మా ఆర్టిస్టుల కోసం కాకుండా ఒక మంచి ప్రొడ్యూసర్ మన ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సో ఈ సినిమా బాగుంటే ఇంకా సినిమాలు తీస్తారు తెలుగులో అని కూడా ఇట్స్ దానికోసం కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.